మంత్రులు మైనార్టీ చైర్మన్ల పర్యటన మైనార్టీలకు ఎలాంటి లాభం చేకూర్చలేదని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధికి 200 గురుకులాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆదిలాబాద్లోని మైనార్టీ గురుకుల భవనాలను గత ప్రభుత్వమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రారంభిస్తోందని అన్నారు. ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కూడా మంత్రులు చేయలేదని ఆయన ఆరోపించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, మైనార్టీ గురుకులాలకు చైర్మన్ అయినటువంటి ఫహీం ఖురేషీ గారు, మరి సీఎం గారికి కాసు మనిషి ఆయన, రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు ఆయన. అంత పెద్ద మనిషి వచ్చిందంటే మళ్ళా ఈ నాయకులందరూ వచ్చిన తర్వాత మా ఆదిలాబాద్కు ఏదో పాపం మా మైనార్టీ సోదరులకు జరుగుతుంది, ముఖ్యంగా మెజారిటీ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు, ముస్లిం పేద ప్రజలకు ఏదో న్యాయం చేయటానికి వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే సున్నా. మేము కట్టిన 3 మైనార్టీ గర్ల్స్ బాయ్స్ ప్రారంభోత్సవం చేసిండ్రు, ఒక 10 మోపేడ్లు వంచిండ్రు. అది పకీరోళ్ళకు కూడా. ఇప్పటిదాకా అదొకటే కొత్త ప్రోగ్రాం. ఈ సేవింగ్ మిషన్స్ మయ్యే బ్యాలెన్స్ ఉండే అప్పుడు గవ్వే 20 వంచిండ్రు. ఏదో 50,000 చెక్కు ఒంటరి మహిళ, ఏదో సింగిల్ మహిళ, విడోస్ మహిళకు 50,000 రూపాయల చెక్కు ఇచ్చిండ్రు. ఇంతకు తప్ప ఏం చేయలేదు. కాబట్టి మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, మైనార్టీ గురుకులాలకు చైర్మన్ అయినటువంటి ఫహీం ఖురేషీ గారు, మరి సీఎం గారికి కాసు మనిషి ఆయన, రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడు ఆయన. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి